హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం చివరి అవకాశం ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం. అర్హతలు గల కుటుంబాలకు సంవత్సరంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది. ఎల్పీజీ సిలిండర్లను అందించడం ద్వారా కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. అలాగే కట్టెలు వంటి సాంప్రదాయ ఇంధనాలను నివారించడంలో సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న దీపం 2.0 పథకానికి సంబంధించిన కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పటి వరకు గ్యాస్ బుకింగ్ చేయని లబ్ధిదారులకు బుకింగ్ చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా బుకింగ్ చేయకపోతే ఒక ఉచిత సిలిండర్ కోల్పోయే అవకాశం ఉందని పౌర సరఫరా శాఖ కమిషనర్ వెల్లడించారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసులై ఉండాలి, మహిళలు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, మహిళలకు రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఒకే ఇంటిలో ఒకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మహిళా ఎల్పీజీ కనెక్షన్ అనుమతించవు. అలాగే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు అవసరమయ్యే పత్రాలు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, చిరునామా ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంక్ పాస్బుక్ కాపీ, గ్యాస్ కనెక్షన్ పుస్తకము. అలాగే ఈ పథకాన్ని ఈకేవైసీ చేసుకొని వారు, ప్రతి నెల రేషన్ తీసుకొని కుటుంబాలు, 300 యూనిట్లు పైగా విద్యుత్ వినియోగం కలిగిన కుటుంబాలు, కార్లు కలిగిన కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, మీ సమీపాన ఉన్న గ్యాస్ ఏజెన్సీని సందర్శించండి, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి, మొదటి సిలిండర్ను బుక్ చేసుకోండి, 48 గంటలలోగా అమౌంట్ మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.